మీ అమ్మ నాన్నలు కూడా ఇలానే మర్చిపోతున్నారని నీ మరదలు వాళ్ళిద్దరిని వృద్ధాశ్రమంలో పాడేద్దాము అని నిర్ణయం తీసుకున్న దగ్గరకు వచ్చింది. 15 రూపాయలు వేయాల్సింది 500 రూపాయలు ఇచ్చింది. ఈరోజు మన భూమి ఈ బ్యాగే. కండ్లాదాలు ఎక్కడున్నాయి? కండ్లాదాలు ఎక్కడున్నాయేమో. కండ్లాదాలు ఎక్కడున్నాయిరా? కండ్లాదాలు ఎక్కడున్నాయి? ఇవి వస్తలేదురా. ఇక చూడు ఎంతకు వచ్చిందా. ఏమండి బర్త్డే కొరకు నేను కొత్త చీర తెచ్చుకుంటే మీ అమ్మ కట్టుకోవడం ఏంటండి? ఏంటమ్మా నీకు ఇన్ని చీరలు ఉన్నాం కదా దాని కొత్త చీర కట్టుకున్నావు? ఏం నాకేం తెలియదు. చీర కట్టిన ఏం తెలియదు నాకు. ఏం తెలియదు పెట్టండి నాకేం తెలియదు. अजून किती दिवस तुमच्या मायला येतं ओल्ड एज होममध्ये नेऊन टाकता? అదే కదా అవ్వ ముసల్దాంతో పంచాయతీ. నేను కూడా అదే అనుకుంటున్నా. అంత ఇటు చేస్తున్నారు. నాకు ఇంటలేదురా. నాకు పిల్లలంతా ఏం చేయాలి? సుధరాయిస్తలేదురా. నాకు ఏం సుధరాయిస్తలేదురా. నువ్వు సుధరాయిస్తలేదురా. రండి రండి కూర్చోండి. ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి మనకు. అరే రే రే మీకు ఇంకా అర్థం కాలేనా? ఆశ్రమాలు. ఆ మొక్కామని ఎందుకు వేద్దాం అనుకుంటున్నారు? మీరందరూ వెళ్ళి అక్కడే ఉండండి. మీ అమ్మ నాన్నలు కూడా ఇలానే మర్చిపోతున్నారని నీ మరదలు వాళ్ళిద్దరిని వృద్ధాశ్రమంలో పాడేద్దాము అని నిర్ణయం తీసుకున్న దగ్గరకు వచ్చింది. మా అమ్మ నాన్నల్లా దానికి ఎంత ధైర్యం ఓల్డ్ ఏజ్ హోమ్లో వేయడానికి? ఆ డెసిజన్ తీసుకోవడానికి అదేవత అసలు? మరి తన అమ్మ నాన్నని అదే వృద్ధాశ్రమంలో వేయడానికి నువ్వెవరు? నేను ఆ ఇంటి కోడల్ని. ఆమె ఈ ఇంటి కోడలే కదా. మీ గురించి రోల్ మోడల్గా వాళ్ళకి చెప్దామని వస్తే ఇక్కడ కూడా సేమ్ పరిస్థితి. ఇంకా వాళ్ళ ముగ్గురిని ఎందుకు? మీరు అందరూ కలిసి వెళ్ళి వృద్ధాశ్రమంలో గడిపేయండి. పైసకేం తక్కువ లేదు కదా. మీ ఇద్దరి నాన్నలు బాగా కష్టపడి నిజాయితీగా సంపాదించి పెట్టిరు మీ కొరకు. సో మీరు అందరూ కలిసి వెళ్ళి వృద్ధాశ్రమంలో గడిపేయండి. తప్పైపోయింది సార్. అదే తప్పైందనే ఆశ్రమాల గురించి హెల్ప్ చేద్దాము అని మీకోసం వచ్చా నేను. సార్ అర్థమైంది సార్ మాకు. మరి ఎలా సార్? మరి ఎలా సార్? ఎలా మేనేజ్ చేయాలి? 1-2 సార్లు అంటే అడ్జస్ట్ అవుతాం సార్. కానీ రోజు అంటే అయినా 9 నెలలు మోసి కానీ కష్టపడి పెంచినరు అని ఎమోషనల్ డైలాగ్స్ చెప్పడానికి నేనైతే రాలేదు. ఈ మతిమరుపు జబ్బు మొదలైన తర్వాత ఏ దశలో ఎలాంటి మార్పులు వస్తాయి అనేది ముందే తెలుసుకోవాలి. వాళ్ళ జీవితంలో గడిచిన సంఘటనల గురించి వారికి గుర్తు చేయాలి. అలాగే వాళ్ళ జీవితంలో మధుర క్షణాలు వాళ్ళ ద్వారానే చెప్పిపీయడానికి ప్రయత్నించాలి. టాయిలెట్ ఎప్పుడైతే వెళ్తారో వాళ్ళ కన్వీనియన్స్ ప్రకారం ఒక షెడ్యూల్ తయారు చేస్తే ఈ బట్టల్లో పోవడం లేదా బెడ్షీట్లో పోవడం అనేది తగ్గిపోతుంటుంది. అలాగే వాళ్ళకి ఇంటి చుట్టుపక్కల ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే డైలీ కాసేపు వాళ్ళతోటి కలిసి సరదాగా మాట్లాడుకునేలా ప్లాన్ చేయాలి. చిన్న చిన్న గేమ్స్, క్రాఫ్ట్స్, మ్యూజిక్, సింగింగ్, ఇంకా కొన్నిసార్లు అరోమా థెరపీ అంటారు. అంటే ఈ సెంట్ సుగంధం సంబంధించిన థెరపీస్ కొన్ని ఉంటాయి వాళ్ళకి. అలాంటివి కూడా చేపియాలి. ఈవెన్ వాళ్ళకి కూడా ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఈ జబ్బు అనేది మీకు మొదలైంది, ఇది మతిమరుపుకు సంబంధించింది, ప్రస్తుతం మీరు ఈ దశలో ఉన్నారు, ఇంకా కొద్దిగా తీవ్రత ఎక్కువ అవకాశాలు ఉన్నాయని కూడా వాళ్ళకి క్లియర్గా చెప్పాలి. ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే వాళ్ళ ఆస్తికి సంబంధించిన విషయాలు వాళ్ళతో డీటెయిల్గా ముందుగానే డిస్కస్ చేసి వాళ్ళ ఆస్తిని వాళ్ళు ఏం చేద్దాం అనుకుంటున్నారు అనేది వాళ్ళతో డిస్కస్ చేసి ఒక డెసిషన్కి రావాలి. అన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే ఈ వంట చేసేటప్పుడు మంట గురించి క్లియర్గా చెప్పాలి. తలుపులు క్లోజ్ చేసేటప్పుడు గొల్లం గురించి గుర్తు చేయాలి, లేకపోతే దొంగలు పడే అవకాశాలు ఉంటాయి. అలాగే డ్రైవింగ్ చేసేటప్పుడు కూడా తీసుకోవాల్సిన జాగ్రత్తలు కంపల్సరీ చెప్పాలి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మీరు ఎంత సేవలు చేసినా కనీసం మీ సేవల్ని గుర్తుపట్టలేనంత తీవ్ర స్థాయికి వాళ్ళు వెళ్ళగలరు. దీంతో ఏమవుతుందంటే వాళ్ళని వదిలి మీరు ఎక్కడికి వెళ్ళలేని పరిస్థితికి దిగజారుతారు. ఆ స్టేజ్లో మీకు కూడా చాలా కష్టమవుతుంది. వాళ్ళని పట్టుకునే ఉండాలి. మీరు బయటకి ఎటు వెళ్ళలేరు, వాళ్ళని తీసుకుపోలేరు. అప్పుడు మీరు వాళ్ళని పట్టుకొని ఉండాల్సి వస్తుంది. కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాల పాటు వాళ్ళతోటే ఉండేసరికి మీకు స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ మొదలైతే వాళ్ళని పట్టించుకోవడంలో క్వాలిటీ కూడా తగ్గిపోతుంది. అయితే కొన్నిసార్లు కుటుంబ సభ్యులకి చిరాకు, కోపం వచ్చేసి ఇంకెంతకాలం చేయాలి అని చెప్పి ఈ మతిమరుపుకు సంబంధించిన వాళ్ళని కూడా తిట్టడం, కొట్టడం లాంటివి చూస్తుంటాం. కానీ ఇది కంప్లీట్గా మూర్ఖంగా, అజ్ఞానంగా చేసే పని. వాళ్ళు ఏమనుకుంటుంటారంటే వీళ్ళు కావాలని వయసురీత్యా వచ్చే చాదస్తం వల్ల చేస్తున్నారని అనుకుంటూ ఈ మతిమరుపుతో బాధపడే వాళ్ళని తిట్టడం, కొట్టడం చేస్తుంటారు. అలా ఎప్పుడూ చేయకూడదు. చివరి దశకు వచ్చేసరికి వాళ్ళంతటే వాళ్ళు తినలేక, శుభ్రంగా ఉండలేక, ఆకలి, నిద్ర తగ్గిపోయి కొన్నిసార్లు అయితే అసలు మింగడం కూడా కష్టమైతే హాస్పిటల్లో నెలలు అడ్మిషన్లో ఉంచాల్సి వస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్ళాలి. ఈ జబ్బుకి మందులు ఉన్నాయా సార్?
దీనికి సంబంధించిన రక్త పరీక్షలు చేయించాలి. అవసరం వస్తే సిటీ స్కాన్ లేదా ఎంఆర్ఐ స్కాన్ తీస్తే ఈ జబ్బు గురించి అవగాహన వస్తుంది. జబ్బుని పూర్తిగా తగ్గించే అవకాశం తక్కువే, బట్ జబ్బు తీవ్రతను తగ్గించి జబ్బు తొందరగా ముదిరిపోకుండా ఉంచే టాబ్లెట్స్ బ్రహ్మాండంగా ఉన్నాయి. మాత్రలు వాడుతూ ఇందాక చెప్పినవన్నీ పాటిస్తే చాలా మంచి ఫలితాలు వస్తాయి. మాకు ఇంత అమూల్యమైన విషయాలు తెలియజేసినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. ఇట్లని పిల్లలు ముసలోళ్ళకి అర్థం చేసుకుంటలేరు, నిర్లక్ష్యం చేస్తున్నారు. మంచిగా అర్థం చేసుకోవాలి. మతిమరుపు అవుతున్నది మా ముసలోళ్ళకు. ఈ మతిమరుపు అనేది ఒక జబ్బు. ప్రతి సంవత్సరం 21 సెప్టెంబర్ రోజు వరల్డ్ ఆల్జీమర్స్ డే జరుపుకుంటాము. అందులో భాగంగానే మా టీం అంతా వచ్చేసి మీతోటి డైరెక్ట్గా మాట్లాడదామని ఈ వీడియో చేశాం. థ్యాంక్ యూ.